ఆరోగ్య సమస్యల వల్ల ఆయుష్షు కూడా తగ్గిపోతుంది. మరీ ముఖ్యంగా దీర్ఘకాలికంగా బాధపడాల్సి వస్తుంది. అందుకోసమే చాలా ఎన్జీవోలు సమాజంలో అందరికీ అవగాహన ఉండాలని తరచుగా క్యాంపెయిన్లు నిర్వహిస్తూ ఉంటారు. ప్రపంచవ్యాప్తంగా చాలా శాతం మంది హై బ్లడ్ ప్రెజర్ సమస్యతో బాధపడుతున్నారు. అయితే తగిన చర్యలు తీసుకోకపోతే ప్రాణానికే ప్రమాదంగా మారుతుంది. కానీ హై బ్లడ్ ప్రెజర్కు ఎటువంటి లక్షణాలు సరిగ్గా ఉండవు. దాంతో మనకు తెలిసేసరికే సమయం పడుతుంది. కాకపోతే కొంతమంది హై బ్లడ్ ప్రెజర్ వచ్చినప్పుడు తలనొప్పి, ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది కలగడం వంటివి కనబడతాయి. ఒకసారి హై బ్లడ్ ప్రెజర్ సమస్య వచ్చింది అంటే అది దీర్ఘకాలికంగా ప్రభావం చూపుతుంది. కాకపోతే సరైన ట్రీట్మెంట్ మరియు మెడికేషన్ తీసుకుంటే బ్లడ్ ప్రెజర్ కంట్రోల్లో ఉంటుంది. ఒకవేళ దీర్ఘకాలికంగా బ్లడ్ ప్రెజర్ ఎక్కువగా ఉంటే గుండెకు సంబంధించిన జబ్బులను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఎప్పుడైతే గుండె బ్లడ్ను పంప్ చేయడానికి ప్రెజర్ ఎక్కువ పెట్టాల్సి వస్తుందో ఆ పరిస్థితినే హై బ్లడ్ ప్రెజర్ అంటారు. ఈ సమస్య ఎదురైనప్పుడు బ్లడ్ ప్రెజర్ 140 మిల్లీమీటర్లు హెచ్జీవ్ 90 మిల్లీమీటర్లకు పైబడి ఉంటుంది. ఒకవేళ హై బ్లడ్ ప్రెజర్ను చిన్న వయస్సులోనే ఎదుర్కొంటే ఆరోగ్యం దెబ్బతిన్నటే. ఎందుకంటే యవ్వనంలోనే హై బ్లడ్ ప్రెషర్ రావడం వల్ల బ్రెయిన్ ఆరోగ్యం దెబ్బతింటుంది. తాజాగా ఒక పరిశోధనలో తెలిసినది ఏమిటంటే యుక్త వయస్సులోనే హై బ్లడ్ ప్రెజర్ ఉండడం వల్ల బ్రెయిన్ యొక్క స్ట్రక్చర్పై చాలా ప్రభావం ఉంటుంది. అంతేకాకుండా వయస్సు పైబడిన తర్వాత బ్రెయిన్ ఆరోగ్యం కూడా తగ్గిపోతుంది. అందుకే హై బ్లడ్ ప్రెజర్ యుక్త వయస్సులో వచ్చినప్పుడు వెంటనే దానిని కంట్రోల్ చేయడానికి ప్రయత్నించాలి. అలా చేయడం వల్ల జీవితాంతం బాధపడాల్సిన అవసరముండదు. చాలామంది 20 సంవత్సరాలు వచ్చిన తర్వాత దేనికి లెక్క చేయకుండా ఉంటారు. కాని డాక్టర్లు చెప్పింది పాటించాలి. ఇంట్లో తల్లిదండ్రులు ఆరోగ్యం గురించి చెప్పడం వల్ల కూడా అస్సలు పట్టించుకోరు. కాకపోతే చిన్న వయస్సులో ఇలాంటి సమస్యలు ఎదురైనప్పుడు తప్పకుండా తగిన చర్యలు తీసుకోవాలి. అయితే ముఖ్యంగా ఈ పరిశోధనల్లో చాలా మంచి రిపోర్ట్ వచ్చింది. అది ఏమిటంటే ఎవరి బ్లడ్ ప్రెజర్ అయితే ఎక్కువగా ఉందో వారికి బ్రెయిన్ ఆరోగ్య స్థితి సరిగా లేదు. బ్రెయిన్ ఆరోగ్యం బాగోకపోవడమే కాక టోటల్ గ్రే మేటర్ వాల్యూమ్ కూడా తగ్గిపోయింది. దానితో పాటుగా వైట్ మ్యాటర్ కూడా వాల్యూమ్ సరిగ్గా లేదు. మరీ ముఖ్యంగా గ్రే మేటర్లో బ్లడ్ ఫ్లో కూడా తగ్గిపోయింది. అందుకే రీసెర్చ్ చేసిన నిపుణులు ఇలా చెబుతున్నారు. ఎవరికైతే చిన్న వయస్సులో హై బ్లడ్ ప్రెజర్ వచ్చిందో మరియు దీర్ఘకాలికంగా అది పెరుగుతూ ఉందో వారి బ్రెయిన్ ఆరోగ్యం చాలా దెబ్బతింది. అందుకే బ్లడ్ ప్రెజర్ వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెబుతున్నారు. ముఖ్యంగా యవ్వనంలో హై బ్లడ్ ప్రెజర్ వచ్చినప్పుడు తప్పకుండా కంట్రోల్లో ఉంచడానికి ప్రయత్నించాలి. ఇలా చేయడం వల్ల భవిష్యత్తులో బ్రెయిన్ ఆరోగ్యం బాగుంటుంది అని నిపుణులు చెబుతున్నారు. హై బ్లడ్ ప్రెజర్ రావడానికి గల కారణాలు ఏమిటి? చాలా శాతం మందికి బ్లడ్ ప్రెజర్ ఎందుకు పెరుగుతుంది అనే దాని గురించి ఎవరూ ఆలోచించరు. పైగా వారి డైలీ రొటీన్లో కూడా మార్పులు చేసుకోరు. కేవలం డాక్టర్ ఇచ్చిన మెడిసిన్స్ను మాత్రమే తీసుకుంటారు. అలాంటప్పుడు హై బ్లడ్ ప్రెజర్ కంట్రోల్లో ఉంటుంది కానీ మీ ఆరోగ్యం మెరుగ్గా ఉండదు. అయితే ఈ కారణాల వల్ల బ్లడ్ ప్రెజర్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వాటి గురించి తెలుసుకుని తగిన మార్పులు చేసుకోండి. ఒకవేళ హై బ్లడ్ ప్రెజర్ దీర్ఘకాలికంగా ఉంటే చాలా ప్రమాదకరంగా మారుతుంది. గుండెపోటు లేక స్ట్రోక్స్ వంటివి వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. టేబుల్ సాల్ట్లో సోడియం ఉంటుంది. ఇది బ్లడ్ ప్రెజర్ ఎక్కువ అవ్వడానికి దారితీస్తుంది. అంతేకాకుండా ప్రాసెస్డ్ ఫుడ్స్ మరియు బయట రెస్టారెంట్లలో తిన్న ఆహార పదార్థాలలో సోడియం ఎక్కువగా ఉంటుంది. వీటివల్ల ఖచ్చితంగా హై బ్లడ్ ప్రెజర్ను ఎదుర్కోవాల్సి ఉంటుంది. పొటాషియం ఉండే ఆహార పదార్థాలను తక్కువగా తీసుకున్నా బ్లడ్ ప్రెజర్ ఎక్కువ అయ్యే అవకాశాలు ఉంటాయి. పొటాషియం మన శరీరం పనిచేయడానికి ఎంతో అవసరం. ఒకవేళ సరైన శాతం పొటాషియంను తీసుకోకపోతే బ్లడ్ ప్రెజర్ పెరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అరటిపండు, బంగాళాదుంపలు, బీన్స్ మరియు పెరుగు వంటి ఆహార పదార్థాలలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. కాబట్టి తప్పక మీ డైట్లో భాగంగా ఆహార పదార్థాలను తీసుకోండి. ఎప్పుడైతే శారీరకంగా దృఢంగా ఉంటారో అప్పుడే ఆరోగ్యం బాగుంటుంది. మరీ ముఖ్యంగా ఆరోగ్యం బాగుండాలి అంటే ఖచ్చితంగా శారీరక వ్యాయామాలు చేయడం ఎంతో అవసరం. హై బ్లడ్ ప్రెజర్ను కంట్రోల్లో ఉంచుకోవాలి అంటే బ్లడ్ వెస్సల్స్ కూడా ఆరోగ్యంగా ఉండాలి. కాబట్టి క్రమం తప్పకుండా శారీరక వ్యాయామాలను చేయండి. ముఖ్యంగా మీ బరువును కంట్రోల్లో ఉంచుకోండి. ఇలా చేయడం వల్ల బ్లడ్ ప్రెజర్ తగ్గే అవకాశాలు ఉంటాయి.
ఉబకాయం అంటే శరీరంలో కొవ్వు అధిక మోతాదులో ఉండడం. ఊబకాయం లేదా అధిక బరువును మీరు ఎదుర్కొన్నట్లు అయితే మీ గుండె ఆరోగ్యం చాలా దెబ్బతింటుంది. ఊబకాయం వల్ల రక్తంకు ఆక్సిజన్ సరఫరా చేయడానికి గుండెపై ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఇదే కొనసాగితే బ్లడ్ వెస్సల్స్కు మరియు గుండెకు చాలా ఒత్తిడి పెరుగుతుంది. అంతేకాకుండా కొలెస్ట్రాల్ వల్ల కూడా బ్లడ్ ప్రెజర్ ఎక్కువ అవుతుంది. ఊబకాయం వల్ల హై బ్లడ్ ప్రెజర్ రావడమే కాకుండా గుండెకు సంబంధించిన జబ్బులు, డయాబెటిస్ మొదలైన వ్యాధులతో బాధపడాల్సి ఉంటుంది. ఇలాంటి సమస్యలతో బాధపడుతుంటే తప్పకుండా మీ డాక్టర్ను తరచుగా సంప్రదిస్తూ ఉండాలి. మీ బరువుని కంట్రోల్లో ఉంచుకోవాలి. ఆల్కహాల్ను ఎక్కువ మోతాదులో తీసుకోవడం వల్ల మీ బ్లడ్ ప్రెజర్ పెరుగుతుంది. మహిళలైతే రోజుకు ఒక్కసారి కంటే ఎక్కువగా ఆల్కహాల్ తీసుకోకూడదు. పురుషులు అయితే రోజుకు 2 డ్రింక్స్ పైగా తీసుకోకూడదు. ఆల్కహాల్ను ఎక్కువ మోతాదులో తీసుకోవడం వల్ల హై బ్లడ్ ప్రెజర్ కాకుండా ఇంకా ఎన్నో సమస్యలు వస్తాయి. కాబట్టి వీలైనంత వరకు ఆల్కహాల్కు దూరంగా ఉండండి. పొగాకును తీసుకోవడం వల్ల హై బ్లడ్ ప్రెజర్ సమస్య వస్తుంది. అంతేకాకుండా మీ గుండె మరియు బ్లడ్ వెస్సల్స్ దెబ్బతింటాయి. ముఖ్యంగా నికోటిన్ వల్ల బ్లడ్ ప్రెజర్ పెరుగుతుంది. అంతేకాకుండా స్మోకింగ్ వల్ల విడుదల అయ్యే కార్బన్ మోనాక్సైడ్ను పీల్చడం వల్ల మీ రక్తంలో ఉండేటువంటి ఆక్సిజన్ తగ్గిపోతుంది. మీ కుటుంబంలో తండ్రికి లేక తల్లికి హై బ్లడ్ ప్రెజర్ ఉంటే అది పిల్లలకు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కుటుంబంలో ట్రేడ్ పాస్ అవడం వల్ల ఒక జనరేషన్ నుండి ఇంకొక జనరేషన్కు హై బ్లడ్ ప్రెజర్ కూడా వెళ్తుంది. అయితే మీకు మీ కుటుంబ సభ్యుల వల్ల హై బ్లడ్ ప్రెజర్ వచ్చిన మీరు తీసుకున్నటువంటి జాగ్రత్తలు కీలక పాత్ర పోషిస్తాయి అని గమనించాలి. ఎప్పుడైతే మీ జీవన విధానం బాగుంటుందో అప్పుడే మీరు ఆరోగ్యంగా ఉంటారు. సరైన జీవన విధానం లేకపోవడం వల్ల హై బ్లడ్ ప్రెజర్ వస్తుంది. యవ్వనంలో ఎలాంటి చెకప్స్కు సాధారణంగా వెళ్లరు. అయితే బ్లడ్ ప్రెజర్ ఎలాంటి లక్షణాలను చూపించదు. అందువల్ల ఆలస్యంగా తెలుసుకుంటారు. దానివల్ల మరికొంత ఎక్కువ అవుతుంది. సిరిసివారి ప్రకారం హై బ్లడ్ ప్రెజర్ మగవారికి ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి. 50% మంది మగవారికి హై బీపీ వస్తే 44% మంది మహిళలకు మాత్రమే హై బీపీ వచ్చే అవకాశాలు ఉంటాయి. బ్లడ్ ప్రెజర్ను ఎలా తగ్గించుకోవాలి? హై బ్లడ్ ప్రెజర్ను లేదా హైపర్టెన్షన్ సమస్యతో బాధపడుతుంటే కొన్ని చర్యలను తప్పకుండా తీసుకోవాలి. అలా చేయడం వల్ల దీర్ఘకాలికంగా బ్రెయిన్ ఆరోగ్యం బాగుంటుంది. ముఖ్యంగా మీ జీవన విధానమే చాలా కీలక పాత్ర పోషిస్తుంది. ఎప్పుడైతే మీరు మంచి డైలీ రొటీన్ను పాటించి చెడు అలవాట్లకు దూరంగా ఉంటారో అప్పుడే బ్లడ్ ప్రెజర్ సరైన విధంగా ఉంటుంది. అంతేకాకుండా దీర్ఘకాలికంగా మీ ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం కూడా ఉండదు. ఎప్పుడైతే మీ జీవితంలో చిన్న చిన్న మార్పులు చేసుకుని మంచి దారిలో వెళ్తారో అప్పుడే ఒక సమస్యను ఎదుర్కొంటున్నట్టు. తప్పకుండా యుక్త వయస్సులో సరైన నిర్ణయాలు తీసుకోవాలి. ఎలాంటి చెడు అలవాట్లకు గురవ్వకూడదు. ఆ వయసులోనే మీకు సమయం దొరుకుతుంది కాబట్టి అదే సరైన సమయంగా భావించి మీ జీవితంలో మార్పులు చేసుకోవాలి. ఇలా చేస్తేనే ఆ తరువాత ఎలాంటి ఇబ్బందులు ఉండవు. డైట్ మరియు జీవన విధానంలో మార్పులు ఎప్పుడైతే చేస్తారో అప్పుడే మీరు తప్పకుండా తేడాని గమనిస్తారు. ముఖ్యంగా బరువు ఎక్కువగా ఉన్నవారు వెయిట్ లాస్ అవ్వాల్సి ఉంటుంది. వీటన్నిటితో పాటుగా శారీరక వ్యాయామాలు చేయాలి. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ఆహార పదార్థాలను తీసుకోవాలి. ముఖ్యంగా మెడిటేరియన్ డైట్లో గుండె ఆరోగ్యానికి సంబంధించిన ఆహారం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అటువంటి డైట్ను పాటించవచ్చు. ఆల్కహాల్ తీసుకోవడాన్ని చాలా తగ్గించాలి. ఇలాంటి మార్పులన్నీ చేయడం వల్ల హై బ్లడ్ ప్రెజర్తో పాటు డయాబెటిస్ మొదలైన సమస్యలు కూడా తగ్గుతాయి. ఈ విధంగా చిన్న చిన్న మార్పులు చేసుకుని మీ బ్రెయిన్ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. మెడికల్ చెకప్స్, బ్లడ్ ప్రెజర్ను తరచుగా చెక్ చేసుకుంటూ ఉండాలి. ప్రస్తుతం బ్లడ్ ప్రెషర్ చెక్ చేసుకోవడానికి పరికరాలు ఎంతో సులువుగా ఆన్లైన్లోనే అందుబాటులో ఉంటున్నాయి. కాబట్టి మీ ఇంటిలోనే మీరు బ్లడ్ ప్రెజర్ను చెక్ చేసుకోవచ్చు. బ్లడ్ ప్రెజర్ ఎక్కువైనా ఎటువంటి లక్షణాలు చూపించదు కాబట్టి యుక్త వయస్సులో ఉన్నవారు సంవత్సరానికి ఒక్కసారైనా బ్లడ్ ప్రెజర్ను చెక్ చేయించుకుంటే మంచిది. చాలా శాతం మంది పెద్ద వయస్సులోనే బ్లడ్ ప్రెజర్ ఎక్కువ అవుతుంది అని భావిస్తారు. అయితే అది అపోహ. ఎందుకంటే ఈ మధ్యకాలంలో చిన్న వయస్సులో కూడా హై బ్లడ్ ప్రెజర్ సమస్య వస్తోంది. ఒకవేళ మీరు స్వయంగా బ్లడ్ ప్రెజర్ను చెక్ చేసుకుంటే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. సరైన పద్ధతిలో చేయకపోతే బ్లడ్ ప్రెజర్ లెవెల్స్ తప్పుగా వస్తుంది.
కాబట్టి మీరు ఉపయోగించే మెషిన్ను ఎలా వాడాలో తెలుసుకొని అప్పుడే చెక్ చేసుకోండి. డాక్టర్ లేక మెడికల్ ఎక్స్పర్ట్ సహాయం తీసుకొని నేర్చుకోండి. మెడికల్ మేనేజ్మెంట్ను తప్పక కలవాలి. ఎప్పుడైనా మీ బ్లడ్ ప్రెజర్ ఎక్కువ అయినప్పుడు తగిన చర్యలు తీసుకోకపోతే మీ సమస్య మరింత ఎక్కువ అవుతుంది. కాబట్టి మీ జీవన విధానాన్ని మార్చుకుంటూ ఉండాలి. మీ జీవన విధానంలో మార్పులు చేసిన 6 నెలలు తర్వాత కూడా ఎలాంటి మార్పులు ఉండకపోతే తప్పకుండా డాక్టర్కు తెలియజేయండి. అప్పుడు మెడికేషన్లో మార్పులు కూడా చేయాల్సి ఉంటుంది. ఎప్పుడైనా వ్యాధి తక్కువగా ఉన్నప్పుడే కంట్రోల్లో ఉంచుకోవాలి. కొద్ది కాలంలో మార్పులు చేసుకోకపోతే మరింత ప్రమాదంగా మారుతుంది. కాబట్టి మీ బ్లడ్ ప్రెజర్ ఎక్కువ అయిన వెంటనే సరైన ట్రీట్మెంట్ను పొందండి. ఆరోగ్యంగా ఉండండి.